హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటైన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం క్లియర్గా. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అయితే ఇక్కడ పిఎం జన్మన్ ఈ స్కీమ్ నుండి మనకు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో మెడికల్ ఆఫీసర్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, అలాగే పారామెడిక్ కమ్ అసిస్టెంట్ ఈ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే వీటికి వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీకు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మే 30 తారీఖు అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 12 o'clock అయితే ఉంది. మీకు ఇక్కడ ప్లేస్ వచ్చేసి వెన్యూ చూసుకుంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఐడిఓసి మహబూబ్ నగర్. ఈ ప్లేస్లో మీకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చూసుకోండి. సీరియల్ నెంబర్ 1 డిజిగ్నేషన్ మెడికల్ ఆఫీసర్. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి మీరు MBBS అయితే చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు మీరు తెలంగాణ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి 52,000 ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మల్టీజన్ 2 క్యాండిడేట్స్ అందరు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారు ఈ మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 ల్యాబ్ టెక్నీషియన్. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు DMLT లేదా BSc MLT ఇవి చేసినట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఇక్కడ సాలరీ చూసుకుంటే 27,500 రూపాయలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవి జోనల్ క్యాడర్ పోస్టులు. ఇవి అంటే ఇక్కడ జోన్ 7లో ఉన్నటువంటి మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ డిస్ట్రిక్ట్స్ అందరు కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 చూసుకుంటే ఇక్కడ పారామెడిక్ కమ్ అసిస్టెంట్. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు MPHW అయితే చేసి ఉండాలి. అలాగే ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే 15,000 రూపాయలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది కూడా జోనల్ క్యాడర్ పోస్టు. అంటే ఇక్కడ జోన్ 7 డిస్ట్రిక్ట్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, వనపర్తి, నగర్ కర్నూల్ ఈ డిస్ట్రిక్ట్స్ అందరు కూడా ఈ పారామెడిక్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అయితే ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100లో 90 మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 10 మార్క్స్ ఇంటర్వ్యూకి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది. అయితే మీరు వాకిన్ ఇంటర్వ్యూ రోజు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి 1 to 9 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీరు 1 కాపీ జిరాక్స్ సెట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు SSC మార్క్స్ మెమో, అలాగే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, అలాగే మార్క్స్ మెమోస్ వచ్చేసి మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెమోస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ రోజు. అలాగే ఇక్కడ ద కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఈ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి పర్టికులర్గా ఏమైనా కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇది కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు. అలాగే ఇక్కడ బొనాఫైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు. ఇన్కేస్ మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే బొనాఫైడ్ సర్టిఫికేట్ ప్లేస్లో మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయవచ్చు. అది కూడా తహసీల్దార్ MRO నుండి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. నెక్స్ట్ మీరు ఒక ఫోటో కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మనకున్నటువంటి పూర్తి నోటిఫికేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.